నెల్లూరు నగరంలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధనా స్థానంలో కిసాన్ మేళాను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కిసాన్ మేళాకు కడప, అన్నమయ్య జిల్లా, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల నుంచి భారీ సంఖ్యలో రైతులు హాజరయ్యారు. వ్యవసాయ యాంత్రీకరణ, వరి వంగడాలు, ఉద్యాన పంటల్లో మెళకువల గురించి రైతులకు వివరించారు. మేళాలో పలు స్టాళ్లు ఏర్పాటు చేశారు. మన క్యాంప్ పెట్టిన దానివల్ల బాగా అన్ని రకాల ఉపయోగాలు ఉంటాయి. ఇక్కడ కావాల్సిన మందులు, ట్రాక్టర్లు, పరికరాలు, బర్రెలకు సంబంధించి దానా తక్కువ రేటుకి వచ్చేటట్టు మనకు ఉపయోగపడతాయి. మామూలుగా మా గ్రామాల్లో ఈ వరి గురించి ఎక్కువగా ఈ వరిసాయే ఆలోచిస్తుంటాం. ఇలాంటి కిసాన్ మేళాల వల్ల 10 రకాల గురించి ఇప్పుడు వ్యవసాయంలో వస్తున్నటువంటి మార్పులు, టెక్నాలజీ మారింది, యాంత్రీకరణ పెరిగింది. ఇప్పుడు వీటి గురించి తెలుసుకోవడం కానీ వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి ఉపయోగం ఉంటుంది. నేను ఒక్క కోరేది ఏంటంటే మనం రైతులని యూట్యూబ్లో చూసి ఎక్కువగా ఆ రకాన్ని సాగు చేయకుండా కొత్త రకం అన్నప్పుడు మన స్థాయిలో, మన రైతు పరిధిలో, మన పొలంలో, మనం వేసే వాతావరణంలో కొంచెం మొత్తంలో సాగు చేసుకొని 1-2 పంటలు చూసుకొని దాని మార్కెట్ మనకు అనుకూలంగా ఉందా లేదా ఇవన్నీ చూసుకొని తర్వాత ఎక్కువ మొత్తంలో సాగు చేసుకుంటే మనం నష్టపోకుండా ఎక్కువ ఆదాయం పొందొచ్చని ఒక రైతుగా నేను కోరుకుంటున్నాను.